దేశ విభజన సమయంలో మన దేశానికి చెందినటువంటి ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. నాడు విభజన గాయాల బాధితులు ప్రియమైన వారిని కోల్పోయారు. అంతులేని బాధను అనుభవించారు. అంతటి భయానక పరిస్థితుల నుంచి ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. ప్రతికూలతను విజయవంతంగా మార్చుకున్నారు. దేశ ప్రగతికి దోహదపడ్డారు. సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, వికసిత్ భారత్ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేసేలా వారి జీవితాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయంటూ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఒక కార్యక్రమం, ఏదైతే ఆ కార్యక్రమం అంటే దాన్ని పార్టిషన్ హారర్స్ రిమెంబర్స్ డే అనేది, అంటే ఆగస్టు 15కి ముందు 2021 నుంచి ఈ యొక్క డేని దేశ విభజన సమయంలో జరిగినటువంటి పరిణామాలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుంటారు కదా. ఆనాడు దేశ విభజన తర్వాత పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్ అనే రెండు ప్రాంతాలని ముస్లింలకు ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతున్నటువంటి ముస్లింలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్, అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఓచకోత కోసి ట్రైన్లో పంపించడం అనేది ఇప్పటికీ మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత దేశ విభజనలో ఎక్కడ వారు అక్కడే ఉండిపోండి అని మళ్ళీ అదే గాంధీ గారు, నెహ్రూ గారు మళ్ళీ ప్రకటించడం. దాంతో ఇక్కడ ముస్లింలు ఇక్కడ ఉండిపోయారు, అక్కడ హిందువులు కొంతమంది అక్కడ ఉండిపోయారు. తూర్పు పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు. జరిగినటువంటి పరిణామాలు ఎంత దారుణమైనటువంటివో గుర్తు చేయడానికి 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా ఆగస్టు 14న ఈ యొక్క దినోత్సవం చేస్తుంది. అదే పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే.